రాజా నువ్వు నన్ను ఎన్నడు కొట్టనోని ఎన్నడు తిట్టనోని ఇలా ఇంకొక దాన్ని ఏసుకొచ్చి పిల్లలు నన్ను బేతారి దెబ్బలు కొడితే ఇలా మట్టి బొమ్మల బతికే కుమ్మరోళ్ళు ఇంటి పోయి మట్టి బొమ్మలు తీసుకొచ్చి మట్టి బొమ్మల మన పిల్లలందున నరసక బొమ్మలైతే నేను అట్లా తింటూ పోయి చెక్క బొమ్మలు తీసుకొచ్చి నరసక బొమ్మల మన పిల్లలందరూ నరసక బొమ్మల బొమ్మలల్లాగానే అంగట్ట దొరికే ఆట బొమ్మలైతే నేను 10,000 వేసి ఆట బొమ్మలు తీసుకొచ్చి నేను అరుగుల్లో వేసి ఆట బొమ్మల మన పిల్లలందరూ నాదా ఆట బొమ్మల బొమ్మలల్లాగానే నన్ను మొక్కుతున్నాను ఓకేనా అయ్యా నీకు కోపం వచ్చి చేస్తారు దెబ్బలు కొడతారు ఒకవేళ అప్పటికి ఇప్పటికి అన్నారు అవో వయసు వరుస ఎరగది అవో ప్రేమ కులం ఎరగదు అన్నారు నాదా నిద్ర చోటు ఎరగదు ఆకలి రుచి ఎరగదు అన్నారు నాదా నువ్వు నన్ను కొడితే పట్ల నాదా దెబ్బ తాకుతున్నాదా ఒకవేళ నా ప్రాణం పోతే నన్ను ఎత్తుకపోరు కొడుకులు ఉన్నారా వెనక మళ్ళీ ఏడిసే బిడ్డలు ఉన్నారా నన్ను కొట్టా కొడితే మళ్ళా కొడతారా నాదా నువ్వు తిడితే నేను మళ్ళా తిడతారా నాదా నువ్వు కొడితే మళ్ళా కొట్టా కారుకుంటే ఇడత పందరు ఉంటారా ఇలా రవణమ్మను కొట్టుడు నాది పొరపాటు రవణమ్మను కొట్టుడు నాది పొరపాటు ఒక మాట రవణమ్మను నాది కొట్టుడు తప్పే రవణమ్మను తీసుకొచ్చినందుకు కోపం వచ్చింది కానీ గాడికి వెళ్ళి రవణమ్మ నేను కూరత్త కలిపోలే ఒక తల్లి పిల్లలకు ఓరడ్డం లేకుండా ఒక తల్లి పిల్లలు ఒక తల్లి పిల్లలు ఏమన్నాడు కాంచనమాల ఈ మాట నీకు ఎప్పుడు రానుండే దాన్ని పెళ్లి చేసుకుని ఇంటి ముంగడు తీసుకొని వచ్చినప్పుడు రాయేసి వెళ్ళంట గీతలు వెళ్ళావునా ఇంటి ముంగడికి వచ్చి దాన్ని పెడి దెబ్బలు కొట్టిన అయ్యా ఈ కాడికి వెళ్ళి కాలువల నీళ్ళు కలిసి ఉంటామని అలా నువ్వు అన్నావు ఇప్పటికన్నా చెవులు వచ్చిన కుక్క చిటికేస్తాను అమ్మాది నీవంతే కలిసి బతుకొని నీవంతా నువ్వు అంట దానికి ఇట్టం కావద్దా దానికి ఇట్టం అయితేనేమో కలిసి లేకపోతే తర్వాత రవణమ్మా సంవత్సరం మీద మన్నవయ్యా సంవత్సరం మీద తుమ్మయ్యా నేను ఉండపోతానా రమణి ఏందో అంటా నాకు పోతానవా పోతానా సరే ఇష్టం కాదు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు పోతే నెత్తిలేదు సిద్దరి అవ్వ మొగుడు పోతావని సిద్దరికి వెళ్తానా నువ్వు ఇగో చెవులో పోగా చెవులో కమ్మలకి గడిచిందండి లేదు పూర్వం వచ్చిన మోహన్ పోగా కొత్త చిప్పులకి గడిచిందంట మళ్ళీ కన్నా అవ్వ ఇంకా నువ్వు పోయేది ఉన్నదా మళ్ళీ ఇంకోలకు ఇది కూలాకాయకిలే అప్పుడు అనుకున్నాడు రాదు పోతవతి అనేసప్పుడు ఏ కూడా రేపు లోకం అంటే రేకేనా పెద్ద భార్యతో పెట్టుకున్నాడు పేరు పెద్దది కాడానికి అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు పెళ్లి చేసుకున్నాడు పెద్ద భార్య 2 దెబ్బలు కొట్టంగానే అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు ఆందోళన చేసిన రేపు లోకం నా తీరు అంటారు అందుతో నేనేందుకు మాటలు పడాలి అనుకున్నాడు కానాడు రాదు కాంచన రావే రావే బామా బామనే రఘురమ్మ
చెప్పినట్టు వింటే రాదా ఇంట్లోకి వచ్చేదాను తెలిసిన పెద్ద మనిషి ఎవరైతే బుద్ధి చెప్తా బిడ్డ కథ బతుకద్రా అంటే చెప్పిన పెద్ద మంచి మాట ఇంటే పెద్ద మంచిగానే నిమ్మల నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చెప్పుతావో నేను చెప్పుతావో నేను భార్య భర్తలు కాదు భార్య భర్తలు బంగాళాలు నేర్చుకున్నారా ఈ రోజు మన లోపల బీరులో పెట్టండి మాకు ఇద్దరు బీరో తెల్లారు లోపల బీర కాలు ఎడలు అదే బీరువా ఇగో ఒక గట్టుకు రెండు పెద్ద పూలు నెగ్గుతాయా ఒక గట్టుకు రెండు పెద్ద పూలు నెగ్గుతాయి నెగ్గాయి ఎన్నడుకున్నా విరోధం అవ ఒక్క వరల వత్తు రెండు కత్తులు పెడతారు ఒక్కడైతే కత్తులు రెండెట్టుంటే అవ అందుకనే దానికి నాకు తగదంటే తగ మరి ఏం చేద్దాం దానికో ఇల్లు కావాలా నాకు ఇల్లు అరే మాటల మీద ఇల్లు అవుతావా ఇంత పెద్ద ఇల్లు కాపాదని గిట్టం లేకపోతే ఇంత పెద్ద ఇంత నడవ తడక కడతా మీది రేవులు అది ఉంటది కింది రేవులు నువ్వు ఉండు నీ మాట విలువిచ్చి నేను ఉంటా నేనున్న వాళ్ళని పెద్దల వరకు లేచి నేను ఊడ్చుకొని చల్లుకొని నీ మంచిగా 70 సుక్కలు ముగ్గేసుకొని 3 సుక్కలు ముగ్గేది 70 సుక్కలు ముగ్గురు 120 సుక్కలు ముగ్గేస్తానండి నీ మగవాళ్ళతో ముగ్గులు వేసుకొని మంచిగా నేను మళ్ళీ వచ్చి మళ్ళా పట్ట మళ్ళా పట్ట ఇక దానికి మొగటి రాగా పొరగాల రాగా అమ్మటలాగా వండి గుర్రమల వండుకొని లేచి అవి లేచి చూసే వరకైనా ఆకి చూసే వరకు కలిసి ఆకిలంత ఉంటుంది ఆకి ఇట్లా పోతుంది ఇట్లా నాకంటే పెద్దగా కావాలి అట్లా ఒప్పుకోబడతా ఇంటి ముందర ఇంటి గంటే ఒప్పుకొని ఆకిట్లా కూర్చుంటా కదా నేను గలవల్లో కూర్చుంటా గలవల్లో కూర్చుంటే నా సమితి లేచాడు కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టి తిరిగితే కర్రె ఆయన ఎర్రకోడి వచ్చారు కర్రె కోడి లంజన ముసలి మొగల కాజపడి వచ్చిన కర్రె కోడి లంజ అని కుక్క మీద పెట్టి తిరిగితే దానికంటే గుండు పట్టి ఉంటే పొమ్మట అరే అట్లా ఎప్పుడు మాటల మీద ఇల్లు కావాలంటే అయితే కాకపోతే ఒక్క మాట ఇవో ఊరు బంధుకు రంగు చిరిటలో అది ఎక్కడ ఉండాలి నువ్వెక్కడ ఉండాలి అడుగుతావు చెప్తా అడుగు చెప్తా ఊరుకు దూరాన అడవికి దగ్గర ఉన్న రాజమాల్ రాజమాల మీద దాని నుంచి ఇక మనం ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నాం ఇంట్లో కనబడుతుంది కదా కుప్ప కానీ నువ్వే రాజమాల నువ్వే నేను అక్కడ అడిగి ఉంటే నన్ను చూసి ఒక్కొక్కరు భుజాలు ఎగిరేస్తారు ఇట్లా ఎగిరేస్తారు నన్ను అక్కనే దాని చాలా దాని గొడ్డు ఊరు వాళ్ళకు మాల ఎట్లా ఉంటది అని అంటారు మరి ఎందుకంటే వెనకటి కాలంలో రాజులు మాత్రం చూడు రాకపో మరి ఎందుకు విశ్రాంతి కొరకు ఊరు బంధుకు మాల కట్టుకునేదాకా ఊరు బంధుకున్నది రా శమాల్ రవణమ్మ మాట రవణమ్మ రుణపడువా అన్నాడు బామ్మ కయ్యం చేసిన దానికి నీకు పడదట నువ్వు ఉన్న కాడ అది ఉండదు అట అది ఉన్న కాడ నువ్వు ఉండదట ఊరు బంధుకు రంగు చూడడం మాలు మీద మాత్రం బతుకు బతుకుల్లో కరవాడదు నేను బతకదంప పుట్టకదంప కింద ఉన్న దశలతో రోజు పూటలో సత్యంలో పంపు చేయాలి ఇక్కడ ఇంట్లో ఉండేది అది ఉండదట ఊరు బంధుకు పోయి పాల మీద బతుకు కాంచలవారా కానీ మాలకాడ బతుకు మాల మీద బతుకు ఈ మాల మీద నేను ఎందుకు బతకాలని నీకు అనిపిస్తాను అవగారు ఊరు వద్దిరాల పట్టణం నీ తోడబుట్టిన నీకు 7 అన్నదమ్మ పోయి నీ అవగారి పంచలు నువ్వు బతుకు నువ్వు అక్కడ బతుకుతే నువ్వు ఎందుకు బతికినవని అడిగేదాన్ని నేను కాదు ఒకవేళ నీ అవ్వగారింటికి నువ్వు ఒప్పుద్ది కాకపోతే మూరేడంతా ముక్క కొంచెం పోయి అడవిలో మాత్రం ఏదన్నా చెట్టుకు ఉరి పెట్టుకొని పనవ తీసుకుంటే ఆరగట్ట చేపలని శివం మాత్రం చెట్టుకు ఉగిలాడ పెడితే నీ చేత బుక్కడు అన్నం తిన్నాడు గొడ్డగాడు వాడు గొర్రగాడు వాడు దెబ్బ నా దగ్గరికి వచ్చి అయ్య కాంచన చీలరాత నీ భార్య కాంచన వాళ్ళ పలానా చెట్టుకు ఉరి పెట్టుకుందని వచ్చి వాడు నాతో చెప్తే అక్కడ దాకా వచ్చి చేతుకున్న కర్మానికి కట్టెలు విలుగల దానం చేస్తా బామా కాంచన వాళ్ళ 3 తొవలు చూపిస్తాను నా మీద గౌడంతా ఉంటేనేమో మాల మీద బతుకు లేకపోతే నీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో లేకపోతే అడవిలో ఏదన్నా చెట్టుకు ఉరి పెట్టుకొని ప్రాణం తీసుకోమన్నాడు కాంచన చీలరాదు ఒక్క మాట అన్నాడు ఎందుకే కాంచన వాళ్ళని బతుకు పాడవాడా బతుకుతేనేమో మాలకాడ బతుకు లేకపోతే నీకు 7 అన్నలు నీ అన్నల రాజ్యం పోయి బతుకు
లేకపోతే ఏదైనా చెట్టు కురిపెట్టుకొని సాగు అన్నాడు. ఆ బిడ్డ నిలబడ్డ కాడ నిజాన కర్రోలు నిలబడి గమలాంటి కళ్ళకు రవ్వను సినుకులు రానుకుంటా బిడ్డ ఒక్క మాట అనుకున్నది. నాదా కాంచనశీల రాజా ఒక్క మాటనయ్యా, ఇన్ని దెబ్బలు వచ్చినావు కొద్ది మానకాడ బతికే కాంచనమాల అన్నావు. కానయ్యా నేను ఎంతైనా చేసుకున్న భార్య, నువ్వు ఎంతైనా చేసుకున్న భర్త, దొరికితే కానుకుంటా ఎంత నేను పచ్చనుండేదాన్ని. నువ్వు ఏడ బతుకు అంటే నేను కాడ బతుకుతా. కానీ ఒక్క మాటనయ్యా, ఇన్ని దెబ్బలు వచ్చి ఏదన్నా చెట్టు కురిపెట్టుకోలేను. కానయ్యా నువ్వన్నది నిజం, నేను ఏదన్నా చెట్టు కురిపెట్టుకొని ఏదన్నా బాయిలబడి సత్తా. కానయ్యా నువ్వు అన్నావు అని నాకు కొడుకుల బిడ్డలాని నేను ఇలా బాయిలబడి చచ్చిపోతే నా గర్భాన కొడుకులు ఉంటే వాళ్ళ బాయిలో నా అమ్మవాళ్ళని నా కొడుకులకి వచ్చి బాయిగడ్డ నేను వేసుకున్నాను దానం చేస్తారా? గట్ట దానం చేయడానికి నాకు కొడుకులు లేరయ్యా. నాకు కొడుకులు లేకుండా నా గర్భాన బిడ్డ నుంచి అయ్యా నేను బాయిలబడి చచ్చిపోతే నేను చచ్చిన మధ్యలో నా బిడ్డలకు ఏర్పాడు మా అమ్మ బాయిలో పడ్డదమ్మ బాయిలో పడ్డదాని నా పిల్లలు ఉరికొచ్చి బాయి గడ్డలు పట్టుకోని బాయిలో పడ్డవా ప్రాణం పోవంగా నీకు బిడ్డల అదికి రాలేదా? ఇంటికి రాబోతువే నా ఇంటికి అత్తే అల్లుడు కొట్టినంటే నా ఊరికి వచ్చి నా బిడ్డను ఎంత కొట్టినావు సోడు అమ్ముకున్నదా తగడు అమ్ముకున్నదని నా వచ్చి తిన్నాడు ఎంత వచ్చినావు లంగతనం వేసింది దొంగతనం వేసిందని నా నాయన వచ్చి తిన్నాడు ఉంటాడు. అమ్మయ్య లేని బిడ్డాలి కొడుకుల కంటారు అన్నదయ్యా. అది కొడుకుల బిడ్డలు కంటే దాని పిల్లలు సేవ చేస్తా. అది ఇడిచిన బట్టలు వినితే మీరు పన్న పక్కనెత్తుదా నాదా నిర్దిన కంటాలు నాదా కంటాలు కరిగి పోతా బంగారు ముఖం చూసుకొని బతుకుతా. అయ్యా నాది ఇళ్ళ కొట్టలేదు ఏమిటే కాంచనమాల ఎందుకే నీ బతుకు పాడువాడా? కడపడతకు రాగానే కయ్యం వేసిన ఇవ్వాలి. అది ఉంటే నువ్వు ఉండద్దు, నువ్వు ఉంటే ఇవ్వాలి అది ఉండదట. 3 తొగలు పెట్టినా నా మీద గౌరవంతో ఉంటేనేమో మా మీద బతుకు, నా మీద గౌరవంతో నువ్వు లేకపోతే నీ అమ్మగారు ఊరు బాగా పెళ్ళైనా కూడా వదిలాల పట్టం పోయి నీ అన్నగారి పచ్చల బతుకు అక్కడ ఇంటి కాడ బతుకు అన్నవునా. ఒక్కదాన్ని ఎట్లా పోతా నన్ను తీసుకుపోయి నాన్న చేతులు పెట్టి బామ్మడి దారా మీ చెల్లెకు సంతానం అయితే లేదని ఇంకొకదాన్ని వేసుకున్న చెల్లెను దాదుకోమ్మా. భార్య మాట వెళ్ళాడు కాంచన తెలవారాలు గానాడు అనుకున్నాడు.
అమ్మగారి ఇంటి వేరొక ఏమిరా బామ్మని చెల్లె బతికిన రూపాయలు బుక్కెడు భూమి చెల్లె మాత్రం పిల్లలు కలదని నిన్ను తీసుకుపోయి నీ అమ్మగారి ఇంటికాడని అన్నల చేతుల్లో పెడితే నీ ఏడు అన్న చూడు నీ మీద గౌరవంతో నా మీద గౌరవంతో నన్ను ఒక్క మాట తిరిగి నేను ఊళ్ళకెళ్ళొస్తుంటే లోకం అంటాడికేనా పేరు పెద్దరికడానికి పెద్ద భార్య పిల్లలు లేకపోతే మరో దాన్ని పెళ్లి చేసుకున్నాడట చిన్న భార్య మాటలు పట్టుకొని పెద్ద భార్య నవ్వగారు ఇంటికాడ వెళ్ళగొడతాడు 3 పూటలు అన్నం పెట్టి సాదుకునే గది వాడి దగ్గర లేదని లోకం కాకులు నాలుగు వచ్చావు ఎంతమంది ఊస్తారో ఒక్క మాట ఏంది అది ఊరు బతుకు బతుకని లేకపోతే దానికి గతెట్టగానే ఉన్నాం మనకు తెలియదు అది పోతాను కాబట్టి దానికి 4 సీరలు సవితి నాతో పెట్టుకుంటేనా దానికి 4 సీరలు 4 జాకెట్ వారే పోద్ది అది అంతేనంటే వారే పోద్ది దొంగల సమితి ఇయ్యాల మాత్రం నాతో లొల్లి పెట్టుకోవచ్చు